ప్రభుత్వంలో కల్తీ మద్యం జరిగింది అంటున్నారు. మరి ఇప్పుడు ఎలా ఉంది మద్యం? గతంలో కల్తీ అన్నది జరగదు ఎక్కడ. ప్రజెంట్ ఇప్పుడైతే కల్తీ పక్కా జరుగుతుంది. ఎందుకంటే బిస్లరీస్ ఎక్కడ పడితే స్టార్ట్ చేశారు. ఇండివిజువల్గా వాళ్ళ మనుషులు ఆల్రెడీ గతంలోనే వాళ్ళ వ్యాపారాల్లో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే మొత్తం ప్రైవేట్ పరం అయిపోయిందో ఎక్కడికైనా బిస్లరీ స్టార్ట్ చేసుకొని వాళ్ళు ఇండివిజువల్ మందులు తయారు చేసుకొని ఊరికి బెల్ట్ షాప్లని ఇవన్నీ సప్లై డోర్ డెలివరీ డైరెక్ట్గా పట్టుకెళ్ళి బెల్ట్ షాప్కి ఇచ్చేస్తున్నారు ఇక్కడ. అంటే పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా, ఇప్పుడు మద్యపాన ప్రియులు గొంతు నొక్కే జగన్ అని. పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ మాట్లాడతారండి. దానికి ఏముంది, పవన్ కళ్యాణ్ నచ్చినట్టు మాట్లాడతారు. ఇవాళ ఒకలా మాట్లాడతారు, రేపు ఒకలా మాట్లాడతారు, ఇల్లు ఒకలా మాట్లాడతారు. ఒక స్టాండ్ అంటూ ఉండదు ఆయనకి. గతంలో మాట్లాడే మాటలకి ఇప్పటికి సంబంధం ఉందా? ఇప్పుడు బయట మందు బోల్డ్ అంతా కల్తీ జరుగుతుంది, దాని గురించి మాట్లాడరు ఆయన. ఇదివరకు అయితే ఒక దగ్గర మొత్తం తయారై వచ్చేది. ఇప్పుడు ఇండివిజువల్ ఎక్కడ పడితే దగ్గర తయారు చేసుకున్నారు. ఏరియాకి మా దగ్గరలోనే ఈ మందులు తయారు చేసేది ఉంది. వాటి పర్మిషన్ ఉందా? పర్మిషన్ ఎక్కడ ఉంటుందండి? మందుకి అంటే సపరేట్గా అది అంతా జరిగితే వాళ్ళ అండర్లో జరుగుతుంది కదా, దానికి పర్మిషన్ ఎందుకు? ఏమంటే మా నాయకుడు ఉన్నాడు, మా ఆవిడ ఉన్నాడు, చూసుకుంటాడనే ఉద్దేశంతో వాళ్ళు కొనసాగిస్తున్నారు అందాన. కానీ దీని మీద సరైన యాక్షన్ లేదు. గతంలో మందు తాగి ఆరోగ్యాలు పాడైపోయినారు. దానికంటే ఎక్కువ పాడవుతుంది ఇప్పుడు. కాకపోతే బయటకు చూపించలేకపోతున్నాం అంతే. ఎందుకని చూపించలేకపోతున్నారు అంటే గవర్నమెంట్ వాళ్ళే సప్లై చేస్తారు. ఇప్పుడున్న గవర్నమెంట్ సప్లై చేసినప్పుడు దాని గురించి ఇప్పుడు మనకి హెల్త్ బాగోలేదు అంటే ఒక వ్యక్తిగా మీరు అడగాలి కదా, ఎందుకు ఇలా చేస్తున్నారు? అడుగుతారు సార్, తాగిన వాళ్ళు అడుగుతారు. తాగిన వాళ్ళు హెల్త్ పాడైపోతే వాళ్ళ ఫ్యామిలీ మనుషులు అడుగుతారు. ఇప్పుడు జనాలకి హెల్త్ పాడవుతున్నాయి, ఎక్కడికెక్కడికి వెళ్ళి వైద్యం చేయించుకోవాలా, చాలా ఇబ్బంది పడుతున్నారు అన్నీ. గతంలో ఏం పాడు చేశారు, ఇప్పుడు వీళ్ళు ఏం పాడు చేశారు, అది చూపించాలి కదా. గతంలో ఏముంది, గత గవర్నమెంట్ 2.5 సంవత్సరాలు కరోనా కిందే పోయింది. ఉన్నది 2.5 సంవత్సరాలే. ఆ 2.5 సంవత్సరాలు ఒక 6 నెలలు గవర్నమెంట్ సెట్ చేయడానికి అవుతుంది. 2 సంవత్సరాలు ఈ మెడికల్ కాలేజ్ కంప్లీట్ అవుతుంది సార్. ఒక ఇల్లు కట్టడానికి ఇంచుమించుగా సంవత్సరం పడుతుంది. అలాంటిది స్టెప్ బై స్టెప్ చేయవలసిన పనులు ఇవి. కాలేజ్ అంటే ఒక మెడికల్ కాలేజ్ అంటే మెడికల్ కాలేజ్ ఒకటే కాదు కదా, మెడికల్ కాలేజ్, హాస్పిటల్, క్వార్టర్స్, నర్సింగ్ కాలేజెస్ అన్నీ స్టెప్ బై స్టెప్ అవుతుందండి. ఇది వరకు అంటే ఇది ఒకేసారి కంప్లీట్ అవ్వదు. స్టెప్ బై స్టెప్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇది బిల్డింగ్ చూపించట్లేదు ఇక్కడ. అవును బిల్డింగ్ వల్ల ఎక్కడెక్కడో పిల్లర్స్ వేసి ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి మాట్లాడుతారు అందరూ.